లక్ష్మి అలానే మోహన్ బాబు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. లక్ష్మి ఇందాకే మనోజ్ ని కలవడానికి జల్పల్లి నివాసానికి చేరుకున్నారు. ముంబై నుంచి ఆమె వచ్చారు. అయితే మరి ఇప్పుడు మళ్ళీ ఆవిడ తిరిగి కూడా వెళ్ళిపోతున్నట్లు మనం విజువల్స్ లో చూస్తున్నాం. లక్ష్మి మళ్ళీ తిరిగి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. మోహన్ బాబు కూడా వెళ్ళిపోయారు. అయితే మరి మంచు విష్ణు ఇంకా రాలేదు. చర్చలు ఇంకా అంటే రాజీకి రాలేదా, మంచు మనోజ్ ఇంకా రాజీకి రాలేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే మంచు మనోజ్ విష్ణు వచ్చిన తర్వాత మళ్ళా సాయంత్రం కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. రైట్, మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మంచు మనోజ్ ఫ్రస్ట్రేషన్ తో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ లో సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా, ఏమైనా సమాచారం ఉందా? మంచు లక్ష్మి మోహన్ బాబు నివాసానికి వచ్చి మనోజ్ని కలవడం జరిగింది. దాదాపు 2 గంటల పైగా ఆయనతో మాట్లాడారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకు దాడి చేశారో, అసలు దాడికి గల కారణాలు ఏంటి, దానిపై ఆమె మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంత పెద్దలు కూడా ఆ మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. ఆ జూబ్లీ హిల్స్ నుంచి 4-5 ఆయన ఇంట్లోకి వచ్చారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ సమస్య కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, దీన్ని పెద్ద చేసుకోవద్దని చెప్పే ప్రయత్నం కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న కొంతమంది లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మనోజ్ కొద్దిసేపటి క్రితం గేట్ వరకు వచ్చి మాట్లాడుతూ పోలీసులు అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఏం జరుగుతుంది, అసలు బౌన్సర్లు వచ్చారంటున్నారు, మీ బౌన్సర్లు, మనోజ్ విష్ణు బౌన్సర్లు అందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఏమైనా ఘర్షణ వాతావరణం నెలకొందా అనే దానిపైన వాళ్ళు వివరాలు అడిగేందుకు ఆ గేట్ దగ్గరికి వచ్చారు. తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు తో మాట్లాడిన సందర్భంలోనే మనోజ్, ఆ వీడియో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన, వాళ్ళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిన్న పోలీసులు డయల్ 100 చేసిన తర్వాత నివాసానికి వచ్చారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, నాకు రక్షణ కూడా కల్పించలేదు, నాపై దాడి జరిగిందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఆ గన్మెన్ కూడా ఆయన పిలిపించుకోవడం జరిగింది. ప్రైవేట్ గన్మెనా లేదంటే ఏపీ ప్రభుత్వం కేటాయించిన గన్మెన్ అనేది కూడా ఇంకా స్పష్టత లేదు, కానీ గన్మెన్ రావడం జరిగింది. ప్రస్తుతం లోపలికి వెళ్ళారు, గన్మెన్ కూడా పెట్టుకున్నాడు మనోజ్ నిన్న జరిగిన దాడి తర్వాత. ఎందుకంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఉన్న నేపథ్యంలో ఆయన గన్మెన్ ని పిలిపించుకోవడం జరిగింది. ఇక మనోజ్ కి సంబంధించిన బౌన్సర్స్ కానీ అందరూ బయటే ఉన్నారు. విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు మాత్రమే లోపల ప్రస్తుతం మోహన్ బాబు నివాసంలో ఉన్నారు. ఒకే ఈ కాంపౌండ్ వాళ్ళలోనే మోహన్ బాబు, మనోజ్, అదేవిధంగా మంచు విష్ణు ముగ్గురు నివాసాలు కూడా ఒకే దగ్గర ఉంటాయి. దీంట్లో నిన్న ఆయన నివాసానికి వచ్చి దాదాపు 2 గంటల పాటు మాట్లాడి అసలు గొడవ మళ్ళీ పెద్దది కాకుండా చేసే ప్రయత్నం చేసింది, కానీ మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం విష్ణు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. ఆ 4 తర్వాతనే నివాసానికి వచ్చే అవకాశం కనబడుతుంది. సాయంత్రం ఆయన స్నేహితుడైనటువంటి విజయ్తోనే ఆ ఇంట్లో ఉన్న CDRలు అన్ని కూడా తీపిచ్చేశాడని చెప్పేసి చెప్తున్నారు. అందుకే మనోజ్ పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న కంప్లైంట్ ఇచ్చిన సమయంలో వచ్చి చూసిపోయారు తప్ప తీసుకోవాల్సిన చర్యలు కానీ తనకు కల్పించాల్సిన రక్షణ కానీ ఎలాంటిది కల్పించలేదు అని చెప్పేసి కూడా ఆయన పోలీసు పాడి షరీఫ్ CIతో మాట్లాడుతున్న వీడియోనే ప్రస్తుతం మనం అది స్క్రీన్ పై చూస్తున్నాము. ఎందుకంటే నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ డయల్ 100 ద్వారా, వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు, దాడి చేసిరు, వాళ్ళే కొట్టారని చెప్పినప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వారిని ఎవరిని కూడా ఇక్కడ నుండి తీసుకొని పోలేదు అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందుకోసమే తాను గన్మెన్ ఈరోజు పిలిపించుకోవడం జరిగింది. తనకు సంబంధించిన బౌన్సర్లు, తనకు సంబంధించిన అభిమానులు కూడా కొంతమంది రావడం జరిగింది. ఇక్కడ టెంట్ కూడా వేశారు, ఎందుకంటే లోపలికి అనుమతించట్లేదు కాబట్టి మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు ఇక్కడ కూర్చోవడానికి టెంటు, కుర్చీలు అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ కుర్చీలు, టెంట్ అంతా కూడా వేస్తున్నారు. ఇక్కడే వాళ్ళు ఉంటారు. నైట్ వరకు కూడా ఇక్కడ ఉండే అవకాశం కనబడుతుంది. అయితే 4 తర్వాత ఇక్కడ విష్ణు చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఇక్కడ మఫ్తీలో పోలీసులు కూడా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడేందుకు పోలీసులు, ఎందుకంటే నిన్న గొడవ జరిగిందని చెప్పేసి తెలిసిన విషయంతోనే ఈరోజు మళ్ళీ ఆ విషయం రిపీట్ కాకుండా
ఉండేందుకు పోలీసులు అయితే మఫ్తిలో ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏం జరుగుతుంది అసలు మోహన్ బాబు ఇంట్లో అనేది తెలుసుకునే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నారు. కానీ మోహన్ బాబుకి సంబంధించిన మంచు ఫ్యామిలీ ఇప్పటి వరకు ఈ గొడవ పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అసలు ఏం జరిగింది పైన ఒక స్పష్టత ఇవ్వలేదు. నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు మీడియాలో వచ్చే వార్త ఇది తప్పుడు